నువ్వు వేసిన బాణం బాగా గట్టిగా దిగిందంట మైసమ్మ. పవన్ గాని వాళ్ళ నాన్న ఇంట్లోకించి గంటేసిందంట. తీసుకోరా. ఎట్లారా? మన విజయానికి కావాల్సింది డబ్బు, టైం రెండు తక్కువనే ఉన్నాయి. అందుకనే మనం కొంచెం జల్దీ పని చేసుకుందాం. వాడి కెమెరా నమ్మేసినాం. కెమెరా అమ్మినవా? అరే కెమెరా అమ్ముడేంద్రా? ఇట్లెందుకు చేసినవురా? మాకు కూడా మాట చెప్పొచ్చుగా. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నావు, ఎందుకు అమ్మినవురా? మన ఫ్రెండ్షిప్ కంటే నాకేది ఎక్కువ కాదు అభి. రాత్రి ఇంటికి రాలేదు, ఏడికి పోయినవురా? ఏమైంది? ఏం లేదు నాన్న. ఏం లేదంటవేంద్రా? అవును, కెమెరా ఏది? లేదు నాన్న. లేదంటవేంద్రా? కెమెరాని ఏం చేసినావు? లేదని చెప్తున్నా కదా నాన్న. అరే మళ్ళా కదే చెప్తావేంద్రా? కెమెరాని ఏం చేసినావు? అసలు ఏం జరిగింది చెప్పవేంద్రా? కుదబెట్టిన నాన్న. కుదబెట్టు. అంత కష్టం ఏమొచ్చిందిరా కుదబెట్ట నీకి? అయినా కుదబెట్టిందని గంత నిమ్మలంగా చెప్తానేంద్రా? పానికి తెలియదు. ఉన్న రోజులు మంచిగా ఉందాం. మనకి కొట్లాట్లు అవసరమా చెప్పు? గీ పైసలు గివన్నీ మనకు సంతోషం ఇస్తాయా చెప్పు? బా చెప్పు మైసమ్మ. అలా రెండో సినిమా షో ఇస్తురంట. ఇవన్నీ ఇడిచేద్దాం మైసమ్మ. ఇడిసేద్దామా? ఏంది బావా ఇడిసేడిది? ఇది మన రాజకీయ భవిష్యత్తు బావా. కోట్ల రూపాయలు ఇలువ చేసే సురభి నడిమెట్లు వదిలేస్తే ఎట్లా? అది కాదు బావా, అక్క నన్ను కొడుకు అనుకుంటాంది. మీరు కూడా అనుకుంటే మంచిగుంటది. అన్నం తినరా. నాకేమవుతుంది ఆయనకే పెట్టు, తింటాడు మంచిగా. ఆనికి కూడా అద్దంట. నా మీద అంత ప్రేమేం లేదులే నాయనమ్మ ఆయనకి. కష్టపడి చదివిచ్చిండ్రా. చేతికొచ్చిన కొడుకంటే తండ్రికి తమ్ముళ్ళ లెక్క అండగుండాలే. ఇప్పటికీ ఆనికి అవే 4 అంగీలు అయ్యే వేసుకొని తిరుగుతాడు. నీ గురించే ఆడి ఆలోచనంతా. మొన్న నీకు కెమెరా కొనుక్కోమని డబ్బులిచ్చినా గదా, ఏడి అనుకున్నావు? వాడు నాకిచ్చి నీకియ్యమన్నాడు. నాయన కొడతాండు, నాయన తిడతాండు, నాయన వర్తుండు అంటావు గదా. కాదురా, నాయన ప్రేమిస్తుండు. నాన్న సారీ నాన్న. అరే ఐమ్ రియల్లీ సారీ. ఊకరా, చిన్న పిల్లలకి ఏడవకు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టానన్నా. ఏంద్రా ఊక గట్ల చిన్న పూర్లకి ఏడితేంది? ఏడవకు, ఊకోరా. నేనొక్క మాట అన్నాను అనుకో గట్ల పోతావురా? అయ్య కొడుకులు అన్నాక గా మాత్రం అనుకోరారా? నీకు నేను ఉన్నారా? పిచ్చోడు. ఇంటికి పోతాను రా బిడ్డ. సారీ నాన్న, సారీ.